అరే బోటింగ్, అరే బూతులు మాట్లాడకండి బే. నేను ఫోటో అంటే నేను ఇంకోసారి. హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. లాస్ట్ వీడియోలో కుష్మహల్ 1000 పిల్లర్స్ టెంపుల్ చూపించాను కదా. ఈ వీడియోలో ఏకశిల పార్క్ అండ్ వరంగల్ ఫోర్ట్కి రిలేటెడ్ అయిన ఒక ప్లేస్ చూపిస్తాను. అండ్ అలానే ఛానల్కి కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికైతే ఏకశిల పార్క్ వచ్చేసినాం. ఇక్కడ పర్ హెడ్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ముగ్గురు కలిపి 60 రూపీస్ అయినాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే నంది విగ్రహం అండ్ చెట్టుకో పెద్ద డమ్మీ యాపిల్ ఉంది. అండ్ ఇంకా కాస్త ముందుకు రాగానే చుట్టూరా చెట్లు, పచ్చదనం. అండ్ కాస్త ముందుకు రాగానే ఓ చెరువు, ఆ చెరువులో చేపలు, అలానే బోటింగ్ అవన్నీ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. ఈ చెరువు స్పెషాలిటీ ఏంటంటే దీన్ని కాకతీయ కింగ్స్ తవ్వించారు. అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ చెరువులో నీళ్ళు ఎప్పుడు ఎండిపోవంట, అట్లనే ఉంటాయంట. సో కాకతీయ కింగ్స్ ఫేమస్ కదా చెరువులు తవ్వించడం అండ్ టెంపుల్స్ కట్టించడం ఇలా. ఈ ఏకశిల పార్క్ కూడా ఎగ్జాక్ట్గా వరంగల్ ఫోర్ట్కి ఆపోజిట్గా ఉంది. ఒకప్పుడు ఇదంతా కంబైన్డ్ ఉండే, ఇప్పుడే వరంగల్ ఫోర్ట్ అని ఏకశిల పార్క్ అని సెపరేట్ చేశారు. అరే బోటింగ్ పోదాం కదరా, ఏంగా పోదాం రా ప్లీజ్ ప్లీజ్. అరే మీరు అసలు అరే చల్లగా వస్తుందిరా గాలి మాత్రం. బ్యాగ్లోకి వెళ్ళి ఒక ఫోటో దిగి. ఈ చెరువులో ఫిషెస్, తాబేలు చాలా ఉన్నాయి. అరే బోటింగ్, అరే ఇక్కడ సడన్ గా వాటర్ ఏదో మూమెంట్ అయింది. ఇక్కడేమో వీళ్ళు మంచిగా బోటింగ్ చేస్తున్నారు. చూస్తుంటే నాకు వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడన్నా మీలో ఎవరైనా వస్తే వెళ్ళండి, నాలాగా నిరాశ చెందకండి. చచ్చిపోయింది అది. అరే పాపం రా. ఇక్కడైతే ఒక ఫిష్ ఒడ్డుకు కొట్టుకొని వచ్చింది, చచ్చిపోయింది అనుకుంటా ఆల్రెడీ. కొన ఊపిరితోనైనా ఉందేమోనని కాసేపు అటు ఇటు మూమెంట్ ఇచ్చిన, అయినా కానీ నో మూమెంట్, ఆల్రెడీ చచ్చిపోయింది. ఈ చెరువులో ఎన్ని నీళ్ళు ఉన్నాయి అండ్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. ఈ చేప ఇట్లా ఒడ్డుకు కొట్టుకొని వచ్చి చచ్చిపోవడానికి గల రీజన్ ఏంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉంటుందేమోనని తెలుసుకోవాలని చిన్న క్యూరియాసిటీ అంతే. ఏం లే పడి చేసి ఇక్కడ పక్కన ఎంజే హాస్పిటల్ వేసాను నిన్ను. అరే దూరం రా బాబు, ఇల్లు చెరువులో పడదికి పోదాం. అమ్మా అరే చెప్పచ్చు, ఇట్లా ఎక్కాలరా, ఇట్లా కాదురా, ఇట్లా ఎట్లా కొండ ఎక్కాలి బై బై అంటే. బూతులు మాట్లాడకండి బే. ఎందుకు ఇది గుడారా? ఈ కొండ మీద ఒక మంచి ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ స్పెషాలిటీ ఏందో మీదకి వెళ్ళి ఇంకా చెప్తాను. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎండ చంపేస్తుంది, వాటర్ దూపెత్తుంది అండ్ ఫోన్లో 2% ఛార్జింగ్ ఉంది. రండ్రా. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చూడడానికి చాలా బాగుంది. చుట్టూరా గ్రీనరీ, లేక్ అండ్ అక్కడ దూరం వరకు ఇల్లులు కనిపిస్తున్నాయి. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటో చెప్తాను కదా. ఏంటంటే కాకతీయ కింగ్స్ రూల్ చేసే టైంలో వాళ్ళ సామ్రాజ్యంలో ఏవైనా దాడులు అవుతున్నాయా లేకుంటే శత్రువుల కదలికలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి ఇది ఎక్కి దూరం వరకు ఇట్లా చూసేవాళ్ళంట. అండ్ వాళ్ళ రాజ్యంలో జరిగే మూమెంట్స్ ఇవన్నీ ఇక్కడ నుంచి స్పెక్టేట్ చేసేవాళ్ళు అనమాట. సో ఇది అందుకే కట్టారు ఇంత ఎత్తులో కొండ మీద. తీస్తా. ఇక్కడ ముందు రౌండ్ షేపులో ఒక కట్టడం అయితే ఉంది. ఇది కొంచెం ఎత్తులో ఉంది. లోపలికైతే వెళ్ళి చూద్దాం ఏమున్నాయని. లోపల స్పేస్ చాలా తక్కువ ఉంది, అలానే మెట్లు కూడా చాలా ఎత్తులో ఉన్నాయి. అట్లేదురా, ఇటే ఉంది దారి. లేదురా మూసింది. అమ్మ ఏం మురకపోతుంది అన్న అంతే లెక్క నీకు దమ్మైంది. 1% ఛార్జింగ్ ఉందిరా. రే ఏం అడగా నేను దాని మీద కూర్చుంటే ఒక్క శత్రువుల కదలికలు మానిటర్ చేసుడేమో కానీ ఇక్కడ సిట్టింగ్ వేసి కాకతీయ కింగ్స్ ఎంజాయ్ చేసే వాళ్ళేమో ఇక్కడ నుంచి వ్యూ చూసుకుంటూ. ఎందుకంటే అంత మంచిగా ఉంది, పీస్ఫుల్గా ఉంది చాలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, 1% మీద వీడియో రికార్డ్ చేస్తున్నా. ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా.
ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అసలు యూట్యూబ్‌ని వదిలిపెట్టేదే లేదు. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.